వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాస్తా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో 1/2 లీటరు నీళ్ళు వేసుకుందాము. ఇది కొంచెం మరిగాక దీంట్లో 1 స్పూను నూనె వేసుకుందాము. నూనె వేస్తే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఓకే అండి, 1 కప్పు నేను పాస్తా తీసుకున్నాను. ఇది బాగా ఉడికించుకోవాలి. దీంట్లో రకరకాలుగా ఉంటాయండి, మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. ఓకే అండి, దీంట్లో మాత్రము నేను పాస్తా పొడి వేయటం లేదండి. ఓకే అండి, ఇదైతే ఉడికిపోయింది. ఇప్పుడు వడగట్టుకుందాము. వడగట్టుకొని దీంట్లో చన్నీళ్ళు వేసుకుందామండి. దీంట్లో మసాలా నేను వచ్చేసి పాస్తా మసాలా వేయటం లేదండి, ఒక డిఫరెంట్గా వేస్తున్నాను. అదేంటంటే సాంబార్ మసాలా. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఇప్పుడైతే బాండీ పెట్టుకొని బాండీలో 2 స్పూన్ పైన నూనె వేసుకున్నాను. దాని తర్వాత 1 ఎర్రగడ్డ కోసి వేసుకున్నాను. ఇది కొంచెం వేగాక బీనీస్ వేసుకుందాము. మీకు ఇష్టం ఉన్నది వెజిటేబుల్స్ వేసుకోండి. నేను 1 కప్పు క్యాబేజ్ వేసుకున్నాను, సన్నగా తరిగి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకుంటున్నాను. ఇది బాగా కొంచెం మగ్గాలి. దాని తర్వాత మూత పెట్టేసి మూత తీసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. దాని తర్వాత 3 టమాటాలు మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను పేస్టు. ఇది పచ్చి వాసన వెళ్ళేదాకా బాగా ఎంచుకోవాలి. దీంట్లో 1/2 స్పూన్ వచ్చేసి కారం, కొంచెం పసుపు వేసుకున్నాను. ఓకే అండి, మసాలా అయితే ఇదేనండి, సాంబార్ పౌడరు. ఇది వేసుకుంటున్నాను 1 స్పూను. చాలా టేస్ట్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. పాస్తా మసాలా దొరకనప్పుడు ఇది వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే దగ్గర పడిపోయింది. ఈ పాస్తా మనం వేడి చేసుకున్నది, ఉడికించుకున్నది దీంట్లో వేసుకుందాము. చూడండి, విడివిడిగా వస్తున్నాయి, ఇలా రావాలి. ఓకే అండి, దీని మొత్తాన్ని కలుపుకుందాము. ఓకే అండి, రెడీ అయిపోయింది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.